My dear friends, it's a joy for me to see you this morning. నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం మిమ్మల్ని చూడడం నాకెంతో సంతోషం. Today we're meditating on Isaiah 58:9. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనాన్ని నేడు ధ్యానించబోతున్నాం. You will cry for help, అప్పుడు నీవు పిలువగా, and he will say, "Here am I." యెహోవా ఉత్తరమిచ్చును. My dear friends, according to this verse, have you been crying for help out of your desperate situation? మీకున్న కష్టతరమైన పరిస్థితుల్లో సహాయము కొరకు మీరు ఈ వచనానుసారంగా మొరపెడుతూ ఉన్నారా? Are you asking the Lord for healing? స్వస్థత కొరకు ప్రభువును అడుగుతున్నారా? Are you asking the Lord for peace in your family? మీ కుటుంబంలో సమాధానం కొరకు ప్రభువును అడుగుతూ ఉన్నారా? Are you asking the Lord for help from your financial situation? మీ ఆర్థిక ఇబ్బందులలో సహాయం చేయమని ప్రభువును ప్రార్థిస్తున్నారా? For a job? ఉద్యోగం కొరకు, For an increase in your life? మీ జీవితంలో హెచ్చింపు To కొరకు, show you what's next for your future? తర్వాత మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని అడుగుతున్నారా? My dear friends, God will hear your cry of నా help. ప్రియ స్నేహితులారా, ప్రభు మీ మొరను ఆలకించి సహాయము And చేస్తాడు. he says, "Here am I." నేనున్నాను అని ప్రభు అంటాడు. That's what we read in Psalm 91. In verse 15 it says, 91వ కీర్తన 15వ వచనం ప్రకారంగా, "He will call on me, అతడు నాకు మొరపెట్టగా and I will answer him. నేనతనికి ఉత్తరం ఇచ్చేదను. I will be with him in trouble. శ్రమలో నేనతనికి తోడయుందును. I will deliver him and honor him." అతని విడిపించి అతని గొప్ప చేసేదను. Yes, my dear friends, when you call on the Lord, అవును ప్రియ స్నేహితులారా, మీరు ప్రభువుకు he ప్రార్థించగా will rescue you. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. He will deliver you from all your trouble. మీ శ్రమలన్నిటిలో నుండి కూడా విడిపిస్తాడు. In the Bible we read an incident. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని చదువుతాం. It is in Matthew 15. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో We see when Jesus was traveling to a different city, యేసయ్య మరొక పట్టణానికి ప్రయాణం చేస్తూ ఉండగా, when he was on his way, there was a Canaanite woman who approached him saying, "Lord, son of David, have mercy on me." ఆయన మార్గంలో ఉండగా ఒక కనానీయురాలైన స్త్రీ ఆయన యుద్ధకు వచ్చి, దావీదు కుమారుడా, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. "My daughter is demon possessed. నా కుమార్తె దయ్యముల చేత బాధింపబడుతుంది. She's suffering terribly." ఆమె ఎంతో భయంకరంగా She బాధను cried out to the Lord. ప్రభువుకు ఆమె మొర్ర పెట్టింది. She was very persistent. ఆమె ఎంతో శ్రద్ధగా ప్రభువును The అడిగింది. disciples even came to Jesus and said, "Urge her to leave. శిష్యులు యేసయ్య వద్దకు వచ్చి ఆమెను వెళ్ళిపోమని చెప్పమని అడిగారు. Send her away, for she keeps crying out after us." ఆమె మన వెంబడి పడుతూ మొరపెడుతూ ఉంది కాబట్టి ఆమెను Jesus పంపించమన్నారు. didn't say a word, యేసయ్య ఒక మాట కూడా అలా చెప్పలేదు. but she kept on persistently asking Jesus to heal her daughter. ఆమె ఎంతో పట్టుదలతో తన కుమార్తెను స్వస్థపరచమని యేసయ్యను అడుగుతూనే ఉన్నది. She kept crying out to him. యేసయ్యకు మొరపెడుతూనే ఉన్నది. In the end, చివరిలో Jesus said, "Because of your faith, your request is granted." నీ విశ్వాసము వలన నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబడుతున్నది అని యేసయ్య చెప్పారు. And her daughter was healed. ఆమె కుమార్తె స్వస్థత పొందుకున్నది. Yes, my dear friends, God will listen to your cry. అవును ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ మొరలను ఆలకిస్తాడు. Are you crying every night, ప్రతి రాత్రి మీరు విలపిస్తూ ఉన్నారా? not being able to sleep? పడుకోలేకపోతున్నారా? Is your situation tormenting మీ you? పరిస్థితి మిమ్మల్ని వేధిస్తూ ఉన్నదా? Are you saying, "Wherever I go to help, I'm being pushed away. సహాయం కొరకు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పారద్రోలబడుతున్నాను అంటున్నారా? Nobody is listening to me"? ఎవ్వరూ నా మాట వినడం లేదు. Are you desperate for a healing? మీరు స్వస్థ కొరకు వేచి ఉన్నారా? Are you desperate for a child? బిడ్డల కొరకు వేచి ఉన్నారా? Are you desperate for a life partner? జీవిత భాగస్వామి కొరకు వేచి ఉన్నారా? Are you desperate for an increase in your life? జీవితంలో హెచ్చింపు కొరకు వేచి ఉన్నారా? Yes, today, as you cry out to Jesus, ఈరోజు యేసయ్య వద్ద మీరు మొరపెడుతూ ఉండగా he will say, "Here I am." నేను ఇక్కడున్నాను అని ఆయన As you అంటాడు. call unto him, మీరు ఆయనకు మొరపెట్టగా he will answer you, ఆయన ఉత్తరం ఇస్తాడు. and he will rescue you మిమ్మల్ని కాపాడుతాడు. and deliver you from all your trouble. మీ శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడు. So, my dear friends, be encouraged that all your tears are being collected in a bottle. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీ కన్నీళ్ళన్నీ కూడా ఆయన బొడ్డిలో దాచిపెడుతూ ఉన్నాడని ధైర్యం None of your తెచ్చుకోండి. tears will go in vain. మీ కన్నీళ్ళేవి కూడా వృధాగా పోవు. Today, God will answer you. ఈరోజు ప్రభు మీకు జవాబునిస్తాడు. Shall we thank him and pray? వందనాలు చెల్లిస్తూ ప్రార్థిద్దామా? Lord, today, thank you that you are answering all the requests of your children. ప్రభువా, నీ బిడ్డల ప్రార్థన మనవులన్నిటికీ జవాబులు ఇస్తున్నందుకై నీకు వందనాలు.
Lord, you've seen every time they've cried out to you, Lord. ప్రభువా, వారు నీకు మొరపెట్టిన ప్రతిసారి మీరు చూస్తూ ఉన్నారయ్యా. You've recorded each one of their tears. వారి ప్రతి కన్నీటిని మీరు దాచిపెట్టి ఉన్నారు. Today, say, here I am, and grant them their blessing, Lord. నేనున్నాను అని మీరు ఈ రోజు చెప్పి వారి దీవెనలను అనుగ్రహించండి. Heal them of their sickness. వారి అనారోగ్యాన్ని స్వస్థపరచండి. Deliver them from all the witchcraft. చేతబడులన్నిటి నుంచి విడిపించండి. Protect them from every evil. ప్రతి కీడు నుంచి కాపాడండి. Give them an increase in their life. జీవితంలో హెచ్చింపునివ్వండి. Bless them with a job. ఉద్యోగంతో దీవించండి. Rescue them from their financial troubles. ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడండి. Give them wisdom to succeed in their studies. చదువుల్లో రాణించడానికి జ్ఞానాన్ని ఇవ్వండి. And give them a wonderful family life, Lord. చక్కని కుటుంబ జీవితాన్ని ఇవ్వండి ప్రభువా. Bless your children and honor them. నీ బిడ్డలను దీవించి గణపరచండి. And prove that you are with them, Lord. మీరు వారితో ఉన్నారు అని రుజువు చేయండి. Bless them according to your promise today. నీ వాగ్దానము చొప్పున ఆశీర్వదించండి. We receive it in the name of Jesus. యేసు నామములో పొందుకుంటున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్ము దీవించుగా. We as a family are coming to pray for you in Kakinada. మేము కుటుంబ సమేతముగా మీ నిమిత్తమై కాకినాడలో ప్రార్థన చేయుటకై విచ్చేయుచున్నాము. It's so many years since we came there. మేము అక్కడికి వచ్చి చాలా సంవత్సరాల కాలమవుతోంది. On the 9th and the 10th and 11th May, every evening at 6:30 p.m. we'll be there to pray for you. మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడానికి అక్కడ ఉంటున్నాం. Lord Jesus is a miracle worker. ప్రభువైన యేసు అద్భుత కార్యములను జరిగించువాడు. Turns our sorrow into joy. ఆయన మన దుఃఖాన్ని ఆనందముగా మార్చివేస్తాడు. Jesus says, even though everything is dead in your life, if you believe in me, you will live. అందుచేతనే యేసయ్య అంటూ ఉన్నారు కదా, నీ జీవితంలో సమస్తము కూడా మృతమైపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ నా యందు విశ్వాసం ఉంచినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు. Ramesh, God touched you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి ఉన్నారు. రమేష్ అండి. Demonic spirits which are hovering over your life మీ జీవితం మీద అల్లాడుచూ ఉన్న దురాత్మలు are being removed by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి. దురాత్మతో శక్తితో నేను బాధపడుతున్నాను. గ్యాస్ తో పేనుండి అన్నం తినేటప్పుడు వాంతింగ్ అయిపోయేదండి. రమేష్, నువ్వు దురాత్మతో శక్తితో బాధపడుతున్నావు, నీకు స్వస్థ జరిగిందని నాలోని 7 దయ్యాన్ని నేను అరిచేసాను. కాకినాడలో సమాధాన ప్రార్థన మహోత్సవాలలో మాతో కలుసుకోండి. డాక్టర్ పాల్ దినకర్ణ గారు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించబడుతున్న పరిచర్య. స్థలం ఎంసి లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. On the 9th and the 10th and 11th May, every evening at 6:30 p.m. we'll be there to pray for you. మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడానికి అక్కడ ఉంటున్నాం. Jesus will come as we pray together to do miracles for you. మనము కలిసి ప్రార్థన చేయుచుండగా మీ నిమిత్తం అద్భుతాలు చేయడానికి యేసు అక్కడ ఉంటారు.